Hi everyone. In this video, I will explain why should we not have inhibition or hesitation and how much proud we should feel in serving our purpose in our mission. So first of all ఏంటి అంటే మనం ఏదైతే పీపుల్తో షేర్ చేసుకుంటున్నామో అంతా కూడా ప్రాక్టికల్ వినండి. సో మనకు వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని మనం పీపుల్తో జెన్యూన్గా షేర్ చేసుకున్నప్పుడు సో వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారు. సో ఫస్ట్ ఏంటి అంటే నేను నా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని నేను షేర్ చేసుకున్నప్పుడు సో నేను వెయిట్ లాస్ కోసం కమ్యూనిటీలో కనెక్ట్ అయ్యాను. సో నాకు వెయిట్ లాస్ జరుగుతున్న ప్రాసెస్లోనే నాకు బ్యాక్ పెయిన్ తగ్గడం, హిమోగ్లోబిన్ 8 grams నుంచి 12 grams ఇంక్రీజ్ అయింది వితిన్ 45 daysలోనే. సో ఇలా నేను వెయిట్ లాస్ కోసమే వచ్చినా నాకు సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ రావడం జరిగింది. సో నా స్టోరీని, నా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని పీపుల్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న హెల్త్ ఇష్యూస్ని కూడా వాళ్ళు రివర్సల్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో సో నాతో కనెక్ట్ అవ్వడం, కమ్యూనిటీలో కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ మిషన్ ఏంటి అంటే సో ఎరాడికేట్ డయాబెసిటీ అండ్ ఆల్సో హెల్పింగ్ 1 million people in 2024 ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్. సో కమ్యూనిటీ మిషన్ ఎంత గొప్పగా ఉంది అనేసి. సో ఎందుకంటే సో మెనీ పీపుల్ డిఫరెంట్ హెల్త్ మెటబాలిక్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్తే జస్ట్ మెడికేషన్ మాత్రమే ఇస్తారనమాట. బట్ అదే కనుక మన కమ్యూనిటీ ద్వారా సో వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోగలిగితే సో లైఫ్ లాంగ్ దే కెన్ మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్. ఓకే, థ్యాంక్ యూ.